హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మీకు వే2 న్యూస్లో మనకి క్లియర్గా నారాయణ గారు అంటే మున్సిపల్ శాఖ మంత్రి గారు మనకి రీసెంట్గా చెప్పింది ఏంటంటే 6 బ్రిడ్జిలు వస్తున్నాయి. కృష్ణా రివర్ మీద మొత్తం 6 బ్రిడ్జిలు వస్తున్నాయి. ఇది డైరెక్ట్గా మినిస్టర్ గారు చెప్పిన విషయం. అయితే 6 బ్రిడ్జిల్లో 3 బ్రిడ్జిలు ఇక్కడే వస్తున్నాయి, ఈ వెంచర్కి దగ్గరలో వస్తున్నాయి. అవి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ఒకటి, సెకండ్ ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ఒకటి, థర్డ్ ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జ్. ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల అవతల వస్తుంది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ ముందు ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు కాకుండా అక్కడ మనకి కాలేజ్ కనపడుతుంది, ఇంజనీరింగ్ కాలేజ్. ఆ కాలేజీని ఆనుకునే ఒక రోడ్డు హైవే కనెక్ట్ అవుతుంది. ఇంతకీ ఆ రోడ్డు ఏంటంటే అమృత్ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు. అది మనం ఉన్న ప్లేస్ ఏంటంటే పరిటాల. మనం చెప్పుకునే హైవే ఏంటంటే నేషనల్ హైవే, హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే. ఇప్పుడు దాకా 4 లైన్ ఉంది, ఇప్పుడు 6 లైన్ ప్రపోజల్ ఉంది. వర్క్ కూడా తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టు రీసెంట్గా పేపర్లో కూడా వచ్చింది. అయితే ఈ ఏరియాకి ఇంకా హైలైట్ ఏంటంటే బాగా నోటెడ్ ఏంటంటే మనకు దగ్గరలో ప్రజెంట్ క్లౌడీగా ఉంది కాబట్టి కనపడట్లేదు, కానీ మనకైతే క్లియర్గా కనపడుతుంది హనుమాన్ విగ్రహం. పరిటాల హనుమాన్ విగ్రహం అంటే చాలా ఫేమస్, అతి దగ్గరగా ఉంది. నేషనల్ హైవే అయితే మనకు 1 కిలోమీటర్ లోపు ఉంది, 1 వాకబుల్ డిస్టెన్స్లో ఉంది నేషనల్ హైవే. అయితే మనం ఇప్పుడు 3 బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారని చెప్పుకున్నాం. అందులో ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ఒకటి అని చెప్పుకున్నాం. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటంటే అది ఒక బ్యారేజ్ కింద కూడా డెవలప్మెంట్ చేయబోతున్నారు. దాన్నే వైకుంఠపురం బ్యారేజ్ అంటారు. అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది క్యాన్సిల్ అయిందని చెప్పి మనకి ఎక్కువగా రాంగ్ న్యూస్ వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు క్యాన్సిల్ అవ్వలేదండి. రీసెంట్గా మరలా సిఆర్డీఏ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది, ఇన్నర్ రింగ్ రోడ్డు యథావిధిగా మనకి డెవలప్మెంట్ అయితే అవుతుంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు మనకి అతి దగ్గరగా కేవలం మనకు చూడండి అమృత్ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ 1/2 కిలోమీటర్ కూడా లేదు, అక్కడ నుండి వెళ్తుంది. చూడండి కనెక్టివిటీస్ ఎంత బాగున్నాయో. ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా నితిన్ గడ్కరీ గారు 25,000 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో గ్రాంట్ కింద 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. అది అప్పు కాదు, గ్రాంట్ కింద ఇచ్చేస్తున్నారు మనకి డెవలప్మెంట్ కోసం. అంటే చూడండి ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డు ఇండియాలోనే అతిపెద్ద 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకి మనకి మనీ అనేది శాంక్షన్ అయింది. రాజధాని డెవలప్మెంట్కి మనీ అనేది శాంక్షన్ అయింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకి కూడా మనీ శాంక్షన్ అయింది. అలాగే 6 లైన్స్ కూడా మనీ శాంక్షన్ అయింది. ఈ కనెక్టివిటీస్ అన్నీ మనకి ఈ వెంచర్కి దగ్గరలో ఉండటం ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత. ఈ ఊరు పేరు ఏంటంటే పరిటాల. ఈ ఊరు దాటితే మనకి కంచిజర్ల వస్తుంది, కంచిజర్లు దాటితే నందిగామ, నందిగామ దాటితే జగ్గయ్యపేట. ఈ ఊరికి ముందేంటంటే మనకి ఇబ్రహీంపట్నం వస్తుంది. ఆ ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా రివర్ దగ్గర ఫెర్రీ వస్తుంది. అక్కడ మనకి ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఐకానిక్ బ్రిడ్జ్ రీసెంట్గా మరలా సీఎం గారు సిఆర్డీఏ ఆఫీసర్స్తో డిస్కషన్ చేయటం జరిగింది 2 డేస్ బ్యాకే. అన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇక్కడేది ఇదివరకు లేక ఇక్కడేది కూడా స్లో అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, ఇదంతా నేను చెప్పిందంతా నిజం, ఫ్యాక్ట్, జరగబోయేది ఇది. మీరు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూసి అది జరగదు, అది అవ్వదు అనే అపోహలో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయటం మానేస్తే కనుక రేట్లు అయితే రోజు రోజుకి ఖచ్చితంగా పెరుగుతాయి. మేము ఇంత ధైర్యంగా చెప్తున్నామంటే ఖచ్చితంగా పెరుగుతాయి కాబట్టి చెప్తున్నాం. మనకు మూమెంట్ కూడా మేము గమనిస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? రాజధాని అంటే నది అవతల కదా, నది అవతల ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఇదే చాలామందికి అపోహ ఉంది. రాజధాని అంటే నది అవతల ఉన్న 29 గ్రామాలు మాత్రమే అనుకుంటున్నారు. కానీ రాజధాని అంటే ఔటర్ రింగ్ రోడ్డు 186 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉన్నది మొత్తం రాజధాని.
అంటే విజయవాడ, గుంటూరు, ఈ పరిటాల, కంచిచర్ల ఇవన్నీ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి. ఇది కాకుండా సిఆర్డిఏ రీజియన్ ఉంది, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. అదైతే ఏకంగా జగ్గయ్యపేట వరకు కూడా ఉంది. ఇదంతా కూడా రాజధాని పార్ట్. అయితే అదేంటంటే సీడ్ క్యాపిటల్, ఇది క్యాపిటల్. సీడ్ క్యాపిటల్లో ఏంటంటే ఆల్రెడీ 50,000, మినిమం 50,000 అంటే 29 గ్రామాల్లో, మ్యాక్సిమం 75,000. సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గర ఈరోజు 75,000. నేను చెప్పింది కాదు ఇది, మీరు ఎంక్వైరీ చేయండి అక్కడికి వెళ్ళి, అక్కడ ఇవే రేట్లు జరుగుతున్నాయి. అయితే ఆ 29 గ్రామాల చుట్టుపక్కల కొందామంటే అక్కడ కూడా 25,000, 30,000 చేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏదన్నా కొత్త వెంచర్లు వేద్దామంటే అక్కడ రైతులు కూడా ఎకరాలు కోట్లలో పెంచిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ మంది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసే అలాంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయటం కంటే మనకి ఇలాంటి పరిటాల, కంచికిచర్ల, విజయవాడలో బందర్ హైవే, అలాగే విజయవాడ చుట్టుపక్కల, గుంటూరు చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. అలాంటి ప్లేసెస్లో అతి ముఖ్యమైన ప్రాంతం ఇది. ఎందుకంటే రాజధానితో కనెక్ట్ అయ్యే 3 బ్రిడ్జిలు కూడా ఇక్కడే వస్తున్నాయి. అంటే ఇక్కడ నుండి రాజధానికి వెళ్ళటానికి మనకి ఈజీ అవుతుంది రేపు. అలాగే హైదరాబాద్ వెళ్ళటానికి ఈజీ అవుతుంది, విజయవాడ వెళ్ళటానికి ఈజీ అవుతుంది. అలాంటి ప్లేస్ ఇది. అలాంటి ప్లేస్లో మనకి సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఈ వెంచర్కి సంబంధించిన అంటే 5 years బ్యాక్ సిఆర్డిఏ అప్రూవల్ తెచ్చుకుని కొన్ని ప్లాట్స్ అప్పట్లో సేల్ చేసి, కొన్ని ప్లాట్స్ అయితే సేల్ చేయకుండా అలాగే ఉంచడం జరిగింది. మనకి ఇక్కడ దాదాపుగా 50 ప్లాట్లు ఉన్నాయి. ఈ 50 ప్లాట్లు కూడా అరుణోదయ డెవలపర్స్ కంపెనీకి చెందిన ప్లాట్లు. మీరు అరుణోదయ డెవలపర్స్కి కాల్ చేస్తే డిస్క్రిప్షన్లో వాళ్ళు ఓనర్స్, డైరెక్ట్గా మీరు ఓనర్స్ కాల్ చేస్తే మీకు దీంట్లో ప్రజెంట్ పెట్టిన రేట్ ఏంటంటే మనకి రాజధానిలో మినిమం 25,000 నుండి 75,000 వరకు ఉందని చెప్పుకుంటున్నాం. అది వాస్తవంగా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కేవలం 12,999 రూపాయలు, 12,999 రూపీస్. చూడండి ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్. రైట్ టైం, 100% రైట్ టైం ఇది. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు ఈ రోడ్లన్నీ కన్స్ట్రక్షన్ మొదలయ్యే టైంకి నేను చెప్పక్కర్లే, మీకే తెలుసు ఇన్వెస్టర్స్కి ఎలా పెరుగుతుంది రేట్లు అనేది. కాబట్టి డియర్ బయర్స్, లేట్ చేయొద్దండి. డెవలప్మెంట్స్ అద్భుతం అండి. 5 years బ్యాక్ డెవలప్మెంట్ చేసినప్పటికీ ఈ 40 feet రోడ్లు కానీ, చుట్టూ కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్లో గేట్ ఉంది, ఎగ్జిట్లో గేట్ ఉంది, అలాగే అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్, వాటర్ ట్యాంక్ కూడా మనకి డెవలప్మెంట్ చేయడం జరిగింది. కరెంటు కూడా ఉంది దీంట్లో. డెవలప్మెంట్స్ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రజెంట్ వర్షం వస్తుంది కాబట్టి మీకు వీడియోలో అక్కడక్కడ వాటర్ ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి ఎక్కడైనా కానీ ఏ వెంచర్లు అయినా మనకు వర్షం వచ్చినప్పుడు వాటర్ కనపడుతుంది. అదే వర్షం లేకపోతే అద్భుతమైన రోడ్లు అండి, అద్భుతమైన వెంచరు. గ్రీనరీ చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, దీంట్లో 50 ప్లాట్లు ఉన్నాయి. మీరు అర్జెంటుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నేనే చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంటే ఏమో తర్వాత ఏమవుద్ది అనే భయం ఉంటుంది జనరల్గా. కంక్లూజన్ ఇవ్వలేము మేము, కానీ దీంట్లో నేను కంక్లూజన్ ఇస్తున్నా. ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి డియర్ బయర్స్, అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇది. మీరు మాట్లాడండి వాళ్ళతో, ఓనర్స్తో మాట్లాడి ఒకసారి సైట్కి వచ్చి నేను చెప్పినట్టు ఉందా లేదా డెవలప్మెంట్, చుట్టుపక్కల నేను చెప్పినట్టు ఉందా లేదా డెవలప్మెంట్ అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు వెంటనే డిసిజన్ తీసుకోండి. కానీ సోషల్ మీడియాలో చూసి నెగిటివ్ వార్తలు మాత్రం మీరు పట్టించుకోవద్దు. ఇక మీద అంతా డెవలప్మెంటే కానీ ఎక్కడ వెనకడిగేసే పరిస్థితి లేదు. ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది. పోనీ ఏదైనా గవర్నమెంట్ మారుద్దా అనుకుంటాకి 5 సంవత్సరాలు కాలం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఎంత డెవలప్మెంట్ అవుతుందో మీరు ఊహించుకోండి. 1% కూడా నెగిటివ్ అవ్వద్దు. మీకు అవకాశం ఉండి డబ్బులుంటే ఇలాంటి ప్లేసెస్ ఎక్కడున్నా పెట్టుకోండి. ఈ వెంచరే కాదు, కానీ ఈ వెంచర్ మాత్రం అద్భుతమైన వెంచరు. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, మీరు కాల్ చేయండి వెంటనే. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.